ఆన్ అయిందా? మరి రండమ్మా నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. హెడింగ్ పెట్టుకోండి, ట్రీట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ లోన్స్. అగైన్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వస్తుంది, చిన్న పాయింట్ అంతే. అవసరం ట్రీట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్ కాదని చెప్పింది, గవర్నమెంట్ లోను. గవర్నమెంట్ గ్రాంట్ వేరు, గవర్నమెంట్ లోన్ వేరు. జనరల్గా మీకు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే మీ బిజినెస్ ఎంకరేజ్ చేయడానికి మీకు లోన్స్ ఇస్తాయి అన్నమాట, ఎట్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. సమ్ టైమ్స్ మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కూడా ఇస్తారు వాళ్ళు, లేదా దే విల్ గివ్ యూ లోన్ ఎట్ లోవర్ దెన్ మార్కెట్ రేటు ఇస్తారు కదా మీకు. బట్ యాజ్ పర్ ప్రీవియస్ గ్యాప్స్, అంటే మీరు ఇంకా ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చదువుకోకముందు, ఇప్పుడు ఇండియాస్ 32 మనం చదివాం మనం, అదే మనం చేసింది. తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ లోన్ ఇస్తే రికార్డ్ ఫినాన్షియల్ లైబిలిటీ, ఫినాన్షియల్ అసెట్ అని. బట్ ఎప్పుడైతే ప్రీవియస్ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఏం చేసేవాళ్ళం మనం, మనకి ఈ కాన్సెప్ట్ తెలియదు అప్పుడు. ఏమో సింపుల్గా ఏం చేస్తాం మనం, లోన్లానే ఉండేది, దాన్ని మనం ఏం చేసేవాళ్ళం కాదు, జస్ట్ లోన్లానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లోనేమో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీకు వాళ్ళు 5K ఇచ్చారు, మనం ఇదేం చేసేవాళ్ళం కదా ఇంటర్పోలేషను. సింపుల్గా ఏం చేస్తాం, బ్యాలెన్స్ షీట్లో లోనే వచ్చేది ఫ్రమ్ గవర్నమెంట్ లోన్ ఎక్కడ వచ్చేది, ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంత రాసేవాళ్ళం మనం, 5 or 10 పార్ట్ స్కూల్లో. ఇది మార్కెట్ రేట్ రా, ఇదేమో కాంట్రాక్ట్ రేటు. మీరు ఎంత రాస్తారు, కాంట్రాక్టా, సింపుల్గా 5 రాసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు సడన్గా ఏమైంది, ఆఫ్టర్ 2 years మీకు ఇండియా సప్లై అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ 2 years మీకు ఇండియా సప్లై అవుతున్నాయి. మరి ఈ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ఇండియాస్ 32. యాక్సెప్ట్ చేస్తే ట్రీట్మెంటు, మరి అప్పుడు ఏం చేయాలి, యూ షుడ్ కంప్యూట్ ఫెయిర్ వాల్యూ. ఈ రేట్ డిస్కౌంట్ చేస్తాం అంతేనా, ఈ 10%కి ఇంట్రెస్ట్ పేమెంట్స్ డిస్కౌంట్ చేసుకొని అంతేనా, సపరేట్ చేస్తాం మనం. ఈక్విటీ ఎంత, లయబిలిటీ సపరేట్ చేస్తాం మనం, అంతేనా, అదే మీరు చేసేది. బట్ ప్రీవియస్గా మనకి వాడు ఏం చేస్తుంటాడు, మొత్తం వాడు రాస్తుంటాడు. ప్రీవియస్గా వాడు మొత్తం ఏం చేస్తాడు, హీ రికార్డెడ్ యాజ్ ఓన్లీ 1 కాంపోనెంట్. ఏదర్ డెట్ రాసి ఉండొచ్చు, లేదా వాడు ఈక్విటీ రాసి ఉండొచ్చు. బట్ యాక్చువల్గా ఈక్విటీ రాయకూడదు. వాడికి తెలిసి అప్పుడు ఈక్విటీ ఉన్న వాళ్ళకి వాడికి తెలియదు. బట్ మీ ఐసీ ఎదవా, వాడు క్వశ్చన్ ఇచ్చాడు ఎగ్జామ్లో, ఇలా లోన్ తీసుకుని చెప్పాడు. వాడు మీకు ఏం చెప్పాడంటే, ఇలా లోన్ వస్తే కంపెనీ హ్యాడ్ రికగ్నైజ్డ్ దిస్ యాజ్ ఈక్విటీ కాంపోనెంట్ చెప్పాడు. కంపెనీ ప్రీవియస్గా ఏం చేసిన దాన్ని ఈక్విటీ రాశాను బ్యాలెన్స్ షీట్లో. అప్పుడు ఏం చేయాలి, ఈక్విటీ రాస్తే నువ్వు విడగొట్టాలకు ముందు, అదేం చేయలేదంట వాడు స్ట్రైట్ ఈక్విటీ రాసేసాడంట బుక్లో. అంటే వాడు ఇచ్చిన తప్పు మనకు అనవసరం. మనం ఏం చేస్తాం, బాబు నువ్వు ఈక్విటీ రాశావు కాబట్టి వీ షుడ్ రీక్లాసిఫై యాజ్ లయబిలిటీ. మనకేం కావాలి, లయబిలిటీ కావాలి మనకి, అంటే ఏంటి, మనం డెట్ రాయాలి దీన్ని, అర్థమవుతుందా. సో ప్రీవియస్గా వాడు కానీ ప్రీవియస్ గ్యాప్స్ ప్రకారము దాన్ని ఈక్విటీ కాంపోనెంట్గా రాసి ఉన్నట్లయితే అంతేనా, దాన్ని ఇప్పుడు మనం కంపల్సరిగా వీ షుడ్ రీక్లాసిఫై ఇంటూ డెట్ కాంపోనెంట్. డెట్గా రాశాడు, నో రీక్లాసిఫికేషన్ నీడెడ్, జస్ట్ అమౌంట్ చేంజ్ చేస్తాం అంతే. అవసరం ఉందా డెట్ కాంపోనెంట్ రాస్తే, వాడు ఇక్కడ డెట్ రాశాడు రా, ఇక్కడ డెట్ రాశాడు, రీక్లాసిఫై చేస్తామా, చెయ్యం. ఇదేంటి బాబు, ప్రిఫరెన్స్ చేసి కదా లోన్ రావడానికి, ఇక్కడ ఈక్విటీ లేదు, ఇక్కడ ఏంటి జస్ట్ ఇంట్రెస్ట్ ఇది. సరే, ఇప్పుడు మీకు ఏం చెప్తారంటే ఆప్షన్స్ మళ్ళీ 2. ఓ పని చేయండి, మీరు ఇందాక ఏం చేశారు, ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాం, అంతేం చేసింది, ఇక్కడే మనకి ఇండేస్ ఉన్నట్లయితే, మనకి 2 years బ్యాకే ఇండేస్ 32 ఉన్నట్లయితే, 2 years బ్యాకే మనకి ఇండేస్ 20 గవర్నమెంట్ గ్రాంట్స్ ఉన్నట్లయితే మనం ఏం చేస్తుండే వాళ్ళం, ఈ పార్టీకి మన బుక్లో ఎంత లయబిలిటీ వచ్చి ఉండేది కనుక్కోవాలి ఇప్పుడు మనల్ని, అంతేనా. మీకు ఏమిస్తాడు బుక్లో, వాట్ ఈజ్ ఇస్తాడు క్యారింగ్ అమౌంట్ అండర్ ఓల్డ్ ఏజ్, దీన్ని తీసేయండి, అది రాయండి, సింపుల్. ఇక్కడ ఏముండదు, అయిపోయిందా, అర్థమైంది ఏం చెప్పాను మీకు నేను.
గవర్నమెంట్ మీకు ఎప్పుడో లోన్ ఇచ్చింది 2 years బ్యాక్ ఎట్ లెస్సర్ రేట్ దెన్ మార్కెట్. మీరు అక్కడ ఇండేస్ ఫాలో అవ్వరు, సింప్లీ ఫాలోడ్ ఏఎస్ ఓన్లీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గవర్నమెంట్ లోన్ అని రాస్తారు, లోన్ నాట్ గవర్నమెంట్ గ్రాంట్ మీరు రాసేది. అక్కడ మీకు ఇండేస్ 12 అప్లై కాదు, ఏఎస్ 12 మీకు అప్లై కాదు. అక్కడ మీరు సింప్లీ ట్రీట్ యాజ్ జస్ట్ లయబిలిటీ. బట్ ఆఫ్టర్ 2 years మీకు ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇండేస్ వీ షుడ్ గో బ్యాక్ అండ్ రెట్రాస్పెక్టివ్లు. ఇప్పుడు ఏం చేస్తాం మనం అంతే చేసింది, ఎఫ్ఏకి వెనక్కి వచ్చేసేయండి. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్లీజ్ కంప్యూట్ వాట్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ లోన్స్ విచ్ హ్యాడ్ బీన్ గివెన్ అండర్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీనికి మీకు ఏం తెలియాలి, మీకు ఇండేస్ 32 తెలియాలి ప్లస్ ఇండేస్ 20 మీకు తెలియాలి. ఆ పాయింట్ చెప్తా, మనకు కావాలో గవర్నమెంట్ గ్రాంట్స్, బట్ నేను చెప్తాను ఈ పాయింట్ మీకు. అయిపోయిందా, మీకు అనుకున్నారా? వచ్చేయండి ఇక్కడ దాకా. ఇదేమో రాయండి, అది తీసేయండి బయటికి, అంతేనా? యూ హ్యాడ్ దిస్ ఆప్షన్. బట్ నీకు వాడు ఏం చెప్తా అంటే కంపెనీ వాడు, సార్ మీరు ఎప్పుడో లోన్ ఇచ్చారు మాకు, అప్పుడు మా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదు, మరి ఉండకపోవచ్చు డేటా మీకు. ఏమ్మా ఇదేంటంటే ఇప్పుడు రెట్రాస్పెక్టివ్గా మీరు రీస్టేట్ చేయడం అనేది అది మ్యాండేటరీ, బట్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ అన్నమాట. సరే ఓ పని చేయండి, మీరు గవర్నమెంట్ లోన్ తీసుకున్నారు, ఓ పని చేయండి, మీ దగ్గర కానీ ఇఫ్ యూ హ్యాడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈజ్ ద మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాట్ ఈజ్ మనకు కావాలి డిస్కౌంట్ చేయాలి. మరి మీకు ఇప్పుడు మీ క్వశ్చన్లో మీకు ఏం చెప్పాడంటారా, ఇది చెప్పాడు అంతే, దెర్ ఈజ్ నో మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎప్పుడు డే 1 ఇంకా డిస్కౌంట్ ఎలా చేస్తారు మీరు వెళ్ళి? ఇందాక క్వశ్చన్ కూడా సేమే, ఇందాక మనం రీస్టేట్ చేసామా, మీకు చెప్పాడు క్వశ్చన్ డేటా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఇప్పుడు మీకు ఇక్కడ లోన్ తీసుకున్నారు, మీకు వాడు ఓన్లీ కాంట్రాక్ట్ రేట్ చెప్పాడు, దెర్ ఈజ్ నో మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. డిస్కౌంట్ చేయగలం మనం? ఇండేస్ 32 అప్లై చేయగలం ఇక్కడ మనం? చేయలేం. అంటే మీకు ఏం చెప్తాడంటే యూ హ్యాడ్ 2 choices, either restate, either give effect retrospectively. ఎప్పుడు ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ డే 1 itself అబౌట్ హౌ టు అప్లై ఇండేస్. అంటే ఇండేస్ కోసం అప్లై చేసే ఇన్ఫర్మేషన్ కానీ నీకు డే 1 ఉంది, బట్ నీకు అప్లై కాదు కాబట్టి ఇండేస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 year బ్యాక్ మీకు లోన్ ఇచ్చారు, బట్ ఆ టైంకి మీ కంపెనీకి ఏంటి ఇండేస్ అప్లై అవ్వట్లేదు మీ కంపెనీకి, మీరు అప్పుడు లిస్టెడ్ కంపెనీ కాదు, అప్పుడు మీరు ఏం చేశారు, లోన్గా ట్రీట్ చేశారు. బట్ మీకు ఆ టైంకి యూ హ్యాడ్ సఫిషియంట్ డేటా, అంటే ఏంటి మార్కెట్ రేట్ ఏంటి, ఇండేస్ ఎలా ట్రీట్మెంట్ చేస్తాం మొత్తం తెలుసు మీకు, బట్ మీకు ఇండేస్ అప్లై కాదు కాబట్టి మీరేం చేయలేదు. మీ దగ్గర డేటా ఉంది కదా. ఇలాంటి సర్కమ్స్టెన్సెస్లో మీరు ఏం చేయాలంటే యూ గో బ్యాక్ అండ్ రీస్టేట్ రెట్రాస్పెక్టివ్లీ. అది సింపుల్గా మీకు ఏముంది, వెనక్కి వెళ్ళిపోతాం, సింపుల్గా కనుక్కుంటాం. ఇక్కడ ఫెయిర్ వాల్యూ కనుక్కుంటామా, ఇండేస్ 30 అప్లై చేస్తాము, ఇండేస్ 20 అప్లై చేస్తాము, వచ్చేస్తాం. ఇది మీకు ఒక ఆప్షన్. లేదు సార్ నాకు ఏం తెలియట్లేదు సార్ ఇన్ఫర్మేషను, నాకు ఎప్పుడో లోన్ ఇచ్చాడు గవర్నమెంట్ వాడు, ఆ రోజు మార్కెట్ రేట్ నాకు తెలియదు. నీకు ఎప్పుడు మార్కెట్ రేట్ కావాలి, ఆ రోజు మార్కెట్ రేట్ కావాలి, ఇవ్వాలిగా నీకు కావాల్సింది. ఇవ్వాలి ఎందుకు నీకు, నువ్వు రీస్టేట్ చేయాలి రా, వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు మరి ఎంతమంది క్వశ్చన్ చేశారా, అప్పుడు మీరు 1 to 4 రాశారు, 2 to 4 రాశారా? ఏం రాశారు? 1 to 4 రాశాం కదా మనం. అంటే ఏంటి, వెనక్కి వెళ్ళాం, అక్కడ డిస్కౌంట్ రేట్ మనకు చెప్పాడు క్వశ్చన్లో, అర్థమవుతుందా? ఇలా చెప్పారు అనుకోండి అమ్మా రీస్టేట్మెంటు. లేదు సార్ మాకు ఇదంతా గోలేదు అనుకుంటే మీరు ఏం చేయొద్దు, ఎంతైతే క్యారింగ్ అమౌంట్ యాజ్ పర్ ఓల్డ్ గ్యాప్స్ వస్తున్నాయో దీన్నే యాక్సెప్ట్ చేసుకోండి, దీన్నే క్యారీ చేసుకోండి. అర్థమవుతుందా? ఎంతైతే ఓల్డ్ క్యారింగ్ అమౌంట్ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ ఏదైతే గ్యాప్స్ మీకు వస్తున్నాయో యాక్సెప్ట్ ద సేమ్ క్యారింగ్ అమౌంట్ అండ్ సేమ్ అమౌంట్ రాసేయండి బ్యాలెన్స్ షీట్లో, గొడవే లేదు. బట్ ఇక్కడ చిన్న మతలబు ఉంది. ఏం ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు ఎంత ఇచ్చారు గవర్నమెంట్ మీకు ఎంత లోన్ ఇచ్చింది 2 crores. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పింది, బాబు నీకు నేను 2 crores అని చెప్పింది. ఏం చెప్పింది అంటే నువ్వు యూ షుడ్ రీపే 2.5 crores ఆఫ్టర్ 4 years అని. ఇంట్రెస్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంట్రెస్ట్ లోన్ కాదు, గవర్నమెంట్ విన్నారా 0 coupon బాండ్ అని, ఇలాంటిదే కదా. స్టార్టింగ్ మీకు 2 crores గవర్నమెంట్, మీకేం చెప్పింది, పని చేయండి రా
వాడుకోండి. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఆఫ్టర్ 4 years యూ హ్యావ్ టు పే మీ 2.5 crores చెప్పింది. ఇప్పుడు మన దగ్గర డేటా ఏంటి, మనకేం తెలియదు డేటా. ఇప్పుడు మనకి వెనక్కి వెళ్ళలేకపోతున్నాం మనం, మనకి ఇంట్రెస్ట్ రేట్ లేదు, మార్కెట్ రేట్ లేదు, ఏం చేయట్లేదు మనం. ఏంటి, వీ హ్యాడ్ చూజన్ ఎగ్జంప్షన్ గ్రాంటెడ్ బై ఇండేస్, దట్ ఈజ్ టు యాక్సెప్ట్ ఓల్డ్ క్యారింగ్ అమౌంట్ అండ్ రైట్ సేమ్. అది ఎగ్జంప్షన్ అమ్మ మనకి ఇచ్చాడు వేసేవాడు ఇండేస్. ఇప్పుడు రాయాలి ఎగ్జాంపుల్ మనం, ద కంపెనీ చూజెస్ టు ఆప్ట్ ఫర్ exemptions given under INDAS 1, that is they don't want to restate retrospectively, they want to accept carrying amount of old gaps and same has to be written in new balance sheet. ఇక్కడ దాకా అర్థమైంది ఏం చెప్పామో? ఇక్కడ దాకా క్లియరా? ఇది క్లియర్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి 2 crore యాజ్ గవర్నమెంట్ లోన్ రాశారో ఇది యాక్సెప్టెడే. బట్ ఇక్కడ ఆవిడేం చెప్తాడంటే, బాబు మీరు యూ షుడ్ ఫైండ్ అవుట్ ఈఐఆర్ లేదా ఐఆర్ఆర్, దట్ ఈజ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్ఫ్లోస్. చేసాం సిఎస్ఎఫ్ఎంలో. ఏం చేసాం, 2 = 2.5 లేదా 2.5 = 2 into సమ్ డిస్కౌంట్ రేటు. అప్పుడు ఏం చేస్తాం, 2/2.5 హోల్ పవర్ 1/4. అది చెప్పండి, గుర్తుందా? ఆ రూట్ బ్యాచ్ ఎన్నిసార్లు అది? అది షార్ట్ కట్ దీనికి, అది మ్యాథ్స్ బ్యాచ్కి. మీరు చెప్పండి రా, నాన్ మ్యాథ్స్ బ్యాచ్ వాళ్ళు. బాగా చెప్పారు. నువ్వు చెప్పురా. అంతేనా? తర్వాత నువ్వు చెప్పు. లాస్ట్ తప్పు చెప్పాడా? కరెక్టేనా? భరత్ నువ్వు చెప్పు. భరత్ 12 times. మహేష్ నువ్వు అంతేనా? ఇప్పుడు కనుక్కొని చెప్పండి ఎంత వస్తావు. ఏ ఇయర్? 5.7. 5.7 కదమ్మా వచ్చేది. 2/2.5 మీరు రావట్లేదా? 2 times రూట్ల బ్యాచ్ వస్తుందంట. అంతే 2/2.5. నేను మీరు చెప్పాలి, వాళ్ళు కరెక్ట్గా చెప్పారు మరి కనుక్కొని. లాహీ చెప్పింది కరెక్ట్గా కనుక్కొని మరి. వైష్ణవి కూడా చెప్పింది కరెక్ట్గానే. ఎంత వచ్చింది? 5.74. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇయర్ కనుక్కోవాలి మనం, అంతే. అర్థమవుతుందా? ఏం చెప్తా అంటే క్వశ్చన్లో మీకు ఇది క్వశ్చన్ నెంబర్ 1 వినండి జాగ్రత్తగా. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉందంటాడు. ఆ కంపెనీకి ఎప్పుడో 2 years బ్యాక్ సమ్వేర్ ఎల్స్ కంపెనీ రిసీవ్డ్. ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేసావు క్వశ్చన్ నెంబర్ 1 నువ్వు? ఎగ్జాంపుల్ అనుకుండా నువ్వు చెప్పాలి అర్థం గురించి. చెప్పు చూడండి జాగ్రత్తగా. ఒక కంపెనీ ఉందంటాడు, వాళ్ళకి ఎప్పుడో గవర్నమెంట్ లోన్ అంటాడు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఆఫ్టర్ 2 years లేదా ఆఫ్టర్ 1 year దే హ్యావ్ టు అప్లై ఇండేస్ అంటాడు రా. ఇక్కడ మీకు 2 choices ఉన్నాయి. ఒకటి, ఇఫ్ వాడు మీకు ఏమేస్తాడు క్వశ్చన్లో, ద కంపెనీ హ్యాడ్ క్యారింగ్ అమౌంట్ యాజ్ పర్ ఓల్డ్ చేసి చెప్తాడు 2 crores, బట్ ద కంపెనీ హ్యాస్ టు పే 2.5 టు గవర్నమెంట్ చెప్తాడు మీకు. ఇది మొత్తం డేటా మీకు ఇచ్చాడు. ఇప్పుడు మీకు 2 choices, మీరు కింద రాయాలి. వాడు మీకు క్వశ్చన్ ఏం చెప్తాడంటే, ద కంపెనీ హ్యాజ్ క్లాసిఫైడ్ ఇట్ యాజ్ ఈక్విటీ అంటాడు క్వశ్చన్లో. బట్ తప్పదు మామూలుగా అయితే.
ఇప్పుడు మీరు కింద రాయండి. ఫస్ట్ ఏం చేస్తాం మనం, రీక్లాసిఫై చేయాలి కదా. కింద రాయండి జాగ్రత్తగా వచ్చి. నౌ యాజ్ పర్ INDAS 101 ద కంపెనీ షుడ్ రీక్లాసిఫై దిస్ గవర్నమెంట్ లోన్ ఫ్రమ్ ఈక్విటీ కాంపోనెంట్ టు లయబిలిటీ ఫస్ట్ స్టెప్ అది. నౌ కంపెనీ హ్యాడ్ 2 choices, whether company to restate retrospectively or accept the carrying amount given by question. అయిపోయిందా. బట్ ఏం చెప్తాం అక్కడ, ఇఫ్ కంపెనీ హ్యాడ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ day 1 which is required to compute as per INDAS, then company can restate retrospectively. If company is not having that information, then company can choose, the company can elect exemption given by INDAS 101, that is not to restate retrospectively. In the given question, company chooses to opt for second option, that is they don't have information about data. Now company will simply accept carrying amount which is 2 crores. But in this case company should find out EIR by using ఈ టెక్నిక్. అదే IRR EIR వచ్చేదేనా. మనలో రూట్ గుర్తుంది లేరా ఎందుకు రూట్ గుర్తుందా బాబా వేసినట్టున్నారు. అది చాలు, కొత్త షార్ట్ కట్లు మర్చిపోతాం మళ్ళీ మనం. అయిపోయిందా. ఏం చేశారు ఇప్పుడు కనుక్కున్నారా. ఇప్పుడు చెప్పండి మరి, ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్ రేట్ కనుక్కున్నారో మరి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి 4 yearsకి. అదే మీనింగ్. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఏం చేస్తాం మనం, వీఆర్ కన్వర్టింగ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు ఇంట్రెస్ట్ లోన్. ఎంత డిస్కౌంట్తో చేస్తే మనం దిస్ 2 crores ఈక్వల్ టు 2.5 వాళ్ళు మనకి అదేం చేస్తుంది మనం, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్ఫ్లోస్. అర్థమైందా. ఇదంతా రాయాలి మీరు, మార్కులు రావు. ఇదంతా రాసి దాన్ని ఏం చేస్తారు, క్యాలిక్యులేషన్ ఆఫ్ EIR రాసి దెన్ ద కంపెనీ షుడ్ ఛార్జ్ ఇంట్రెస్ట్ ఫర్ నెక్స్ట్ 4 years యాజ్ ఫాలోస్. సింప్లీ ప్రిపేర్ అమోర్టైజేషన్ టేబుల్. లేదంటే ఇది బ్రహ్మ రియాలిటీ కాదు, మళ్ళీ ఇక్కడ బ్రహ్మం లేదు, మళ్ళీ ఇది FI కాదు, FI కాదు. ఇది ఏం చేసాం అదే కంటిన్యూ చేస్తున్నాం, బట్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం అంతే. మనం ఏం చేస్తాం ఇప్పుడు 2 crores మీద 2.5 మీద ఇంట్రెస్ట్ చేసేది 2 మీద ఏమో 2 crores ఇంటూ 5.7% పే చేసామా, లెస్ అయిపోయింది. మళ్ళీ మీ క్యారింగ్ అమౌంట్ వస్తుంది కదా, అలా చేసుకుని వెళ్ళిపోండి. యాడ్ చేసుకుని వెళ్ళిపోతాం అమ్మా, ఇంట్రెస్ట్ ఎక్కువ చేసుకుని వెళ్ళిపోతాం అంతే. ఇలా చూడండి 2 crores ప్లస్ ఇంట్రెస్ట్, మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ ఏం చేయాలి, ఇలా యాడ్ చేసుకుంటూ వస్తే మనకి ఎంత రావాలి 2. లైక్ లయబిలిటీ షీట్ అమ్మా వేస్తాం కదా మనం. ఇక్కడ రీపేమెంట్ లేదు, ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా లేదు, వీఆర్ సింప్లీ అక్రూయింగ్ ఇంట్రెస్ట్ అనమాట. ఎంట్రీ చెప్పండి నాకు, ఇంట్రెస్ట్ అక్రూ చేస్తే ఇంట్రెస్ట్ మీకు ఎక్స్పెన్సా, మీకు ఎక్స్పెన్సేనా, పే చేస్తున్నారు దాన్ని ఏమన్నా మీరు అక్రూ చేసుకుంటున్నారు అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు లోన్, గవర్నమెంట్ లోన్ అకౌంట్. అలా మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్ళాం, మళ్ళీ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు మళ్ళీ గవర్నమెంట్ లోన్. ఇలా మీరు చేసుకుంటూ పోయారు 4 years. ఎంత రావాలి మీకు అప్పుడు 2. అది మనం చేస్తున్నాం. అప్పుడు పేమెంట్ ఎంట్రీ చెప్పండి, పేమెంట్ ఎంట్రీ గవర్నమెంట్ లోన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇది మనం ఫాలో అవ్వాల్సింది. ఇదేమో ఆప్షన్ నెంబర్ 1, ఇదేమో ఆప్షన్ నెంబర్ 2. దీనికి ఒక క్వశ్చన్ మనకి సెకండ్ ఆప్షన్కి, ఏది కన్వర్షన్కి రీస్టేట్మెంట్కి. ఇదేమో క్వశ్చన్ నెంబర్ 5లో పాయింట్ ఉంది మనకి. ఇదేమో క్వశ్చన్ నెంబర్ 1 నేను చెప్పింది. ఇప్పుడు వాడు చెప్తాను 4 years కానీ 1 year బ్యాక్ తీసుకుంటాం ఇప్పుడు. బట్ ఈ క్వశ్చన్ ఏం చెప్పాడంటే వాడు ఏం చెప్పాడంటే క్వశ్చన్లో, మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ లోన్ తీసుకున్నారో దట్ ఈస్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే వాడు అందుకని చెప్పాడు. బట్ ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ లేదంటాడు మళ్ళీ వాడు. క్వశ్చనే రాంగ్ అసలు అది. దాంట్లో ఈక్విటీ క్లాసిఫికేషన్ అంటాడు, క్వశ్చన్ ఆ రోజే సేమ్ అంటాడు, బట్ అది తప్పు యాక్చువల్గా. బట్ అది వాడు డేటా లేదు వాడు దాంట్లో అంటాడు. వాడు ఏం చెప్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ యాక్చువల్గా అది. దే వాంట్ టు ఇలిస్ట్రేట్ హౌ వాట్ ఆర్ ద వేస్ అవైలబుల్. ఒకటేమో ఈ మోడల్ రా, సెకండ్ ఇంకోటి చూపిస్తాం మళ్ళీ మీకు ఏం చేయాలి. సెకండ్ మీరు రీస్టేట్ చేయాలి సెకండ్, అది వేరే క్వశ్చన్ చూద్దాం. ఇది అర్థమైందా క్వశ్చను? ఏమో క్వశ్చన్లో మీకు గవర్నమెంట్ లోన్ ఇస్తాడు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ మీకు ఇచ్చాడు.
ఓకేనా? దాన్ని మీకు క్యారింగ్ అమౌంట్ ఇచ్చాడు క్వశ్చన్లో, ఇలా అనుకోండి. లేకపోతే వీ హ్యాడ్ ఓన్లీ 4 years పెండింగ్ అనుకోండి, అయిపోయిందా, 4 years పెండింగ్ ఉంది మీకు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వెదర్ రీస్టేట్ చేసుకోవచ్చు వెళ్ళి కావాలంటే, బట్ దాని కండిషన్ ఏంటి, ద కంపెనీ మస్ట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ డిస్కౌంట్ రేట్లు అవి ఉండాలి మీకు. అవి ఉంటే రెట్రాస్పెక్టివ్, మన క్వశ్చన్లు లేవు. అప్పుడు ఏం చేస్తాం, వీ కెన్ యాక్సెప్ట్ ఓల్డ్ క్యారింగ్ అమౌంట్ యాజ్ న్యూ క్యారింగ్ అమౌంట్. బట్ ఇలా యాక్సెప్ట్ చేసినప్పుడు ఫస్ట్ రీక్లాసిఫై టు లయబిలిటీ, దెన్ కంప్యూటేషన్ ఆఫ్ ఇయర్, దెన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ టు బి అక్రూడ్. ఇలా మీరు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎంత రావు, లాస్ట్కి 2.5 రావు. అది ట్రీట్మెంట్ ఆఫ్ ఇదమ్మా గవర్నమెంట్ లోన్స్, వన్ ఆఫ్ ద ఆప్షన్. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1. అది ఏం చేస్తారు, రాసుకుంటే అర్థమైంది సింపుల్గా. లేదు సార్ మేము ఐసీఐ బుక్లు ఫాలో అవుతుంటే ఫాలో అవ్వండి, అది స్కాన్ చేయండి. లేకపోతే అక్కడ ఉంది కదా, చదువు. నువ్వు ఎక్స్పర్ట్ కదా, స్కానింగ్ ఎక్స్పర్ట్. రిమైనింగ్ పీరియడ్లో రిమైనింగ్ 4 మనకు ఉంది ఇంకా, సో 4 ట్రీట్ చేస్తాను. అదే క్వశ్చన్లో మనకి ప్రీవియస్ డేటా చెప్పాడు అనుకో, వెనక్కి వెళ్ళేవాళ్ళప్పుడు అక్కడ రీస్టేట్ చేసి మళ్ళీ ఇక్కడ క్యారింగ్ అమౌంట్ కొనుక్కునే వాళ్ళు, మళ్ళీ అప్పుడు అది తీసేసి ఉంచుకున్నప్పుడు ఇందా క్వశ్చన్లో చేస్తాం. ఆన్లైన్ క్వశ్చన్ నెంబర్ 1 చదవండి ఒకసారి అందరూ. క్వశ్చన్ నెంబర్ 1 రా, అర్థమవుతుందా? థియరీ క్వశ్చన్లు ఇవన్నీ మొత్తం రాయాలి. 10 marks హ్యాపీగా వస్తే రేపు. డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పడిద్దమ్మా, ఇది ఎంసీక్యూస్ రావు దీని నుంచి మోస్ట్లీ. పెద్ద క్వశ్చన్ పడిద్ది మహా పడితే మనకి. ఒక క్వశ్చన్ ఎగిరిపోద్ది అప్పుడు డిస్క్రిప్టివ్లో. షేర్ బేస్డ్ పేమెంట్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, కన్సాలిడేషన్ అవ్వచ్చు, బిజినెస్ కాంబినేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్. చాలా తక్కువ సిలబస్ 10 marksకి 2 అంటే. ఈ 2 టాపిక్స్ తక్కువ సిలబస్సే అండ్ కంపేర్ టు అదర్స్. ఇక్కడ ఏముండదమ్మా, ఊరినాయి పెద్ద ఏంటి చదవడం రానప్పుడు అన్నీ పెద్దగానే ఉంటాయి. ఇది కూడా కష్టమే, అన్నీ చాయిసే, నీ తప్పులేదు. బయట అలా ఉంది కల్చరు. ఈసారి తీసుకోరు చాయిస్, ఎందుకని వెయిటేజ్ మార్చాడు కాబట్టి. ఈసారి ఖచ్చితంగా చేశాడు. లాస్ట్ టైం ఇలా వెయిటేజ్ లేదు, స్పెసిఫిక్గా చెప్పాలి లాస్ట్ టైం వెయిటేజ్ అని. బట్ దీనికి పెద్ద లేదనుకుంటా వెయిటేజ్, అప్పుడు ఉంది కానీ బట్ ఇచ్చేవాడు కాదు ఇప్పుడు. వేరే వాటిలో ఇచ్చేవాడు. ఇప్పుడు ఏమో స్పెసిఫిక్గా బయట పెట్టేశాడు, ఈ 2 సపరేట్ అని చెప్పాడు. ఇప్పుడు ఎవడో చేయట్లే ఇవి, అందుకే చెప్పాడు ఇప్పుడు చేయండి రా బాబు అని. చెప్పరు, రేపు వస్తుందిగా మరి, రేపు వస్తుంది. ఎవరు చెప్పరు ఇవి, చెప్పినా మీకు అర్థం కావు. ఇవన్నీ ఎట్లా అర్థమవుతాయంటే ఇవి తెలుగులో చదువుకుని అర్థమవుతాయి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాం, అది అర్థం కావు ఇవి. ఇప్పుడు అదంతా తీరి రాశారు కింద వాడు, అది మీకు ఏమర్థమని చెప్పండి, అర్థం కాదమ్మా, వదిలేస్తాడు. అంటే పెద్దగా ఉంటాయి అవి, చదవలేక ఇంగ్లీషు వాడేదో చెప్తాడు మీకు, వదిలేస్తాడు. చెప్తా ముందు అర్థమైందా క్వశ్చన్ ఎవరే, అర్థమైందా? ఇంకా రాసుకుంటారా? మనం మా ఎగ్జామ్లో మీ ఓన్ లాంగ్వేజ్ రాసుకోవచ్చు, అదంటే మీ వల్ల కాదు. రాద్దామంగా యాజ్ పర్ ఇండేస్ 101 రాయపర్లేదు అట్లా. ఇండేస్ రిఫరెన్స్ ఇవ్వండి మర్చిపోకుండా. పాసిపోయిందా? మనం ఫస్ట్ థియరీ రాద్దాం. వీ హ్యాడ్ 2 choices కదా, అక్కడున్న ఆన్సర్ అది రాయటం మనలో కాదు, మనం అదే రాస్తాం, కాస్త సింప్లిఫైడ్గా రాస్తాం అన్నమాట.
ఇప్పుడు మాదేశ్కి నచ్చట్లేదు అనుకుంటాను, డౌట్గా చూస్తున్నాను నన్ను. నువ్వు అది రాయాలని స్లిప్ తీసుకెళ్ళాలి. నువ్వు రాయాలనుకో, నువ్వు ఎగ్జామ్గా తీసుకెళ్ళాలి, బుక్ తీసుకెళ్తా, స్లిప్ రాయడమ్మా. యాజ్ పర్ INDAS 101. ఇంకా అవకాశం ఉంటే ఎగ్జామ్లో INDAS పేరు కూడా, ఏం పేరు చెప్పండి దీని పేరు? ఇప్పుడు ఫస్ట్ టైం అడాప్షనా? పూర్తి రాయండి అమ్మా, ఇంప్రెషన్ పెరిగింది కొంచెం, తెలిసిన INDAS కాబట్టి. INDAS 101 బిజినెస్ కాంబినేషన్ రాసాం మగరే, వాడు కింద ఇంక చోటు వెళ్ళి ఈడ ఇంక ఇన్ఎలిజిబుల్ ఫర్ సి అని కొట్టేస్తాడు మొత్తం. యాజ్ పర్ INDAS 101 ఏమో ఫస్ట్ టైం అడాప్షన్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ లోన్స్. ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ లోన్స్ entity has following two options. Entity has following two options. Option number 1 కింద రాయండి విడిగా. ఆప్షన్ నెంబర్ 1, కంపెనీ కెన్ retrospectively restate such government loan, if entity has sufficient information on date of loan. ఇవ్వాలి కదా మనకు కావాల్సింది ప్రీవియస్గా, ఆన్ డేట్ ఆఫ్ లోన్. ఓకేనా? ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2, ద కంపెనీ కెన్ choose exemption given by INDAS 101. Company can choose exemption given by INDAS 101. That is to restate prospectively. That is స్పెల్లింగ్ చూసి రాసుకోండి. దట్ ఈస్ టు స్పెల్లింగ్ బుక్లో చూసి రాస్తున్నారు, రాదులే మామూలుగా అలవాట్లేదు కాబట్టి. దట్ ఈస్ టు రీస్టేట్. అప్పుడేం రాస్తారు ఎగ్జామ్లో? PRO కనిపిస్తుంది వాడికి, చివరిలో Y కనిపిస్తుంది, ఇంకంతే చెప్పేది. మరి అమ్మ మనకు రా ప్రాస్పెక్టివ్లీ ఇలా Y రాస్తాం ఇక్కడ, మరి మీనింగ్ ఏంటి? ఇంకా ప్రాస్పెక్టివ్ అనుకోను అంతే. ప్రాస్పెక్టివ్లీ ఇన్స్టెడ్ ఆఫ్ retrospectively. Instead of retrospectively. Next para. But if the company take an exemption, it means company can accept old carrying amount as new carrying amount of liability. Company can accept old carrying amount as new carrying amount of liability. అందరూ చేసింది మనం సేమ్ యాక్సెప్ట్ చేసి బ్యాలెన్స్ రాస్తాం కదా, ఇక్కడ ఏం రాస్తాం? సేమ్ గవర్నమెంట్ లోనే, ఏం మారదు ఇక్కడ, ఇంకా సేమ్ అమౌంట్ రాసుకున్నాం ఇక్కడ మనం. కింద రాండి ఇంకా. ఇన్ దిస్ కేస్ కంపెనీ షుడ్ క్యాలిక్యులేట్ EIR effective interest rate and compute interest expenses for remaining duration of loan.
అయిపోయిందా? రైట్. ఇంకా ఆన్సర్ రాస్తారా? ఇన్ ద గివెన్ కేస్, ఇన్ ద గివెన్ కేస్, మా ఫస్ట్ ద కంపెనీ, ఇన్ ద గివెన్ కేస్ కంపెనీ హ్యాడ్ ట్రీటెడ్ కంపెనీ హ్యాడ్ ట్రీటెడ్ లోన్ యాజ్ ఈక్విటీ అని చూడండి. క్వశ్చన్ ఇచ్చాడు మీకు వాడు, ఇచ్చాడు పైన చూడండి అమ్మా. కంపెనీ హ్యాస్ ట్రీటెడ్ లోన్ యాజ్ ఈక్విటీ. నౌ వీ షుడ్ రీక్లాసిఫై. అది ఫస్ట్ రీక్లాసిఫికేషన్ మనం చేస్తుంది. వీ షుడ్ రీక్లాసిఫై ఇట్ యాజ్ ఈక్విటీ ఫ్రమ్ డెట్ కాంపోనెంట్ లేదా లోన్ కాంపోనెంట్, మీ ఇష్టమైన రాసుకోండి. ఈక్విటీ టు డెట్ కాంపోనెంట్. డెట్ అండ్ లోన్ ఒకటేనమ్మా. అయిపోయిందా ఫస్ట్? అది ఫస్ట్ ట్రీట్మెంట్. కింద ఓకేనా? హెన్స్ నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. నో ఇన్ఫర్మేషన్ పైనేమో ప్రొవిజన్ రాసాము, ఇక్కడ అనాలిసిస్ దెన్ కన్క్లూజన్. ఇది కేస్ స్టడీ లాంటివి ఇవన్నీ. హెన్స్ నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. కంపెనీ డిసైడెడ్ టు చూజ్, కంపెనీ డిసైడెడ్ టు చూజ్ ఏం చేసినప్పుడు? చూస్ టు టేక్ ఎగ్జంప్షన్. చూస్ టు టేక్ ఎగ్జంప్షన్ అండర్ INDAS 101. చాలు. INDAS 101 కింద రాయండి. ఇంకా కన్క్లూజన్, ఇంకా క్యారింగ్ అమౌంట్ ఆఫ్ న్యూ లయబిలిటీ ఈక్వల్ టు, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ న్యూ లయబిలిటీ ఈక్వల్ టు ఎంత? 2 crores. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ న్యూ లయబిలిటీ ఈక్వల్ టు 2 lakhs, 2 crores. అండ్ ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ EIR, క్యాలిక్యులేషన్ ఆఫ్ EIR కింద రాయండమ్మా. ఎంత లోన్ ఇవ్వాలా? 2 crores రాయండి. చెప్తా. లోన్ 2 crores. ఎంత పే చేయాలి గవర్నమెంట్కి? మీరు చెప్పాడు క్వశ్చన్లో వాడు. రీపేమెంట్ ఆఫ్టర్ 4 years అని రాయండి. రీపేమెంట్ ఆఫ్టర్ 4 years 2.5. ఎలా వస్తుంది గీఆర్ మీకు? 2/2.5. 2.5/2 రాయండి. ఇక్కడ 2.5/2. అది ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ 2 మా 2 crores డిస్కౌంట్ చేయాలి మనం, అంతేనా? 1 + r whole power 4 ఈక్వల్ 2.5. therefore 1 + r for 4 ఈక్వల్ టు 2.52 అమ్మా. దెన్ r ఈక్వల్ టు 2.5/2 whole power 1/4. ఇదే ఓకేనా? ఇది చేసాం ఆల్రెడీ మనం. ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ మనకి, అందుకే డైరెక్ట్గా వేసి వచ్చింది. మీరు 2ని డిస్కౌంట్ చేయాలి మనం. 2 × 1 power r whole power 4 ఈక్వల్ 2.5 రావాలి మనకి. 1 + r whole power 4 ఈక్వల్ టు 2.52, వేర్ r ఈక్వల్ టు 2.52 whole power 4. 12 times చేయండి. ఇక ఎంత వచ్చింది ఇప్పుడు? 5.7. రైట్. హైలైట్ చేయండి మా ఎగ్జామ్లో అది 5.7 హైలైట్ చేయండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఏం మిగిలిపోయింది? ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ లేదా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏమా ఒకసారి అక్రూడ్ ఇంట్రెస్ట్ రాసుకుని సరిపోతుంది మనకి. ఎక్స్పెన్సెస్ పేమెంట్ అనుకోవచ్చు మళ్ళీ మనం. క్యాలిక్యులేషన్ ఆఫ్ అక్రూడ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం కదా మనం, పే చేయట్లా, అది ఎక్స్పెన్స్ అనుకో. అప్పుడు మనం అక్రూడ్ ఇంట్రెస్ట్ అప్పుడు రాయండి అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ అక్రూడ్ ఇంట్రెస్ట్ చేద్దామా? రైట్. మీ ఇష్టం. ఇంకా ఎయిదర్ గో ఫర్ టేబుల్ ఆర్ గో ఫర్ లయబిలిటీ షీటు. ఇలాగన్నా రాయండి, ఇలాగన్నా రాయండి. అమౌంట్, ఇంట్రెస్ట్, అవుట్ స్టాండింగ్, మళ్ళీ న్యూ అవుట్ స్టాండింగ్, ఇంట్రెస్ట్, అవుట్ స్టాండింగ్. ఏదో పని చేయండి. అమౌంట్ అదంతా అర్థం కాదురా మనకి, ఇదేసి అయిపోయింది. ఇందుకు ఇంట్రెస్ట్ పేమెంట్ ఎప్పుడు? బిగినింగ్ ఎండింగా? ఏం చెప్పడు, ఎండింగ్ అనుకుంటాం ఆల్వేస్. ఎంత లోన్? ఎంత? 2 crores. ఇంట్రెస్ట్ ఛార్జ్ యాడ్ ఎంత? 5.7%.
కాదమ్మా, మీరు రూపీస్ అని రాస్తున్నారు లేకపోతే ఎలా రాస్తున్నారు? వాడు క్రోర్స్ అమౌంట్ రాశాడమ్మా. మీకు పైన ఎక్కడ చెప్పాడు రూపీస్ అని క్రోర్స్ వాడుకోమని? పర్లేదు మీ ఇష్టం రాసుకోండి, కానీ కాదు నేను చెప్పేది ఏంటంటే టూ అని రాయమాకండి అంటున్నా. ఫుల్ అమౌంట్ రాయండి. అరే ఇలా ఇచ్చాడు అనుకోండిరా, రౌండ్ వచ్చేసి తప్పులు పోతాయి. మళ్ళీ ఈ మొత్తం సున్నాలు రాసాడు అయిపోయింది. అప్పుడు చూడడానికి బాగుండేది. అప్పుడు చెప్పరా మా ఇంట్రెస్ట్ ఎంతో? 48,000 యాడ్ చేసేయి. 2,11,48,000. మళ్ళీ అగైన్ యాడ్ ఇంట్రెస్ట్ at the rate of 5.7. 12 lakhs. అవునా? అది మరి క్యారింగ్ అమౌంట్ ఎంతరా? 12 lakhs. 1 2 3 అయిపోయింది. ఇంక 2 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఇంకా 1 2 3 4 అమ్మాయి. ఓ పని చేయండి, లేకపోతే ఇక్కడ ఫస్ట్ 2.5 రాయండి రా. పడుచుకోవాలి మేము కదా, రౌండ్ ఆఫ్ ఫర్లు ఇది రాసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. మీకు ఇంకా కావాలనుకోండి ఏం చేస్తారు, పక్కన ఇది చేయండి ఫస్ట్. ఇఫ్ యూ వాంట్ టు షో సపరేట్లీ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఈక్వల్ టు అది రాసాను సరిపోద్ది. ఇయర్ కోండి 1 ఏమ్మా 2 3 4 అయిపోయింది. ఇది సింపుల్ అయిపోయింది. ఊరినే ఇలా చేసుకుంటూ చేయండి, అయిపోయింది ఊరిని. ఇది గవర్నమెంట్ లోన్స్కి సంబంధించి రెట్రాస్పెక్టివ్ ట్రీట్మెంట్, ప్రాస్పెక్టివ్. ఇది అయిపోయి చూద్దాం. నెక్స్ట్ రెట్రాస్పెక్టివ్ ఒక పాయింట్. విన్నా మా చాలా ఈజీ. థియరీ రాయాలి మర్చిపోకుండా ఎగ్జామ్లో. ఇదే థియరీ వచ్చేది మీకు వస్తే క్వశ్చన్స్, ఇంకెక్కడ స్కోప్ లేదు. అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ మొత్తం థియరీ కాదు, క్వశ్చన్స్ అవన్నీ పెద్ద క్వశ్చన్స్. అది కూడా సేమే ట్రాన్స్మిషన్. అది కూడా అదేమో ఎగ్జిస్టింగ్ ట్రాన్స్మిషను, ఇదేమో ఫస్ట్ టైం అడాప్షన్. ఇది ఇట్లా వెళ్తాను. చాలా సింపుల్ ఇవన్నీ. అయిపోయిందా ఇది? నెక్స్ట్ మనకి సెకండ్ రూట్ ఉంది కదా, ఇంకోటి రెట్రోస్పెక్టివ్ రూటు. దానికి రండి. క్వశ్చన్ నెంబర్ 5కి రండి. మా క్వశ్చన్ నెంబర్ 5లో పాయింట్ నెంబర్ 3 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 5 కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. 16 మార్క్స్కి పడితే రేపు 14 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్లో. మా పాయింట్ నెంబర్ 3కి రండి. వ్యాట్ డిఫరెంట్ లోన్ అంట. క్వశ్చన్ నెంబర్ 5లో పేజ్ నెంబర్ 22.9లో పాయింట్ నెంబర్ 3 చూడండి. మీరు చెప్పాడు, ద వ్యాట్ డిఫరెంట్ లోన్ ఆఫ్ 60 lakhs వాజ్ అప్టైన్డ్ ఆన్ 31st March 2001 ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియా with the condition of create certain defined targets for employment of local population. ఏంటిది? మీకు గవర్నమెంట్ లోన్ ఇచ్చిందంట. దేనికోసం? మీ ఏరియాలో మీరు ఫ్యాక్టరీ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, మీకు లోన్ ఇస్తామని చెప్పింది. అది చెప్పిందాడు. ద లోన్ డస్ నాట్ క్యారీ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అదేంటి గవర్నమెంట్ లోనేనా? వాడు ఏదో వ్యాట్ అన్నాడు పైన, కంగారు పడకండి, రాసుకోండి అక్కడ గవర్నమెంట్ లోన్. అది ఏం చెప్పాడు ఇంకా? నాట్ టు క్యారీ ఇంట్రెస్ట్ ఈజ్ రీపేయబుల్ ఇన్ ఫుల్ అట్ ద ఎండ్ ఆఫ్ 5 years అంటారా. అయిపోయిందా? అక్కడ దాకా ఇన్ఫర్మేషను. కింద చూడండి చెప్తున్నాడు, యాజ్ పర్ INDAS 109. ఏంటి 109 అంటే? ఎఫ్ఐఆ. ద డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఈజ్ 10% అంట. బీయింగ్ బారోయింగ్ ఇంక్రిమెంటల్ రేటు. ఏంటి మీకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదు? ఇప్పుడు వీ హ్యాడ్ ఇన్ఫర్మేషన్. వాడే కనుక్కొని చెప్పాడు చూడండి అమౌంట్లు కూడా. ఏమో అకార్డింగ్లీ ఎంత ఫెయిర్ వాల్యూ వాడే కనుక్కొని చెప్పాడు మీకు 37 lakhs అంట. ద ఎంటిటీ చూజ్ టు ఎక్సర్సైజ్
ఆప్షన్ గివెన్ ఇన్ పారాగ్రాఫ్ ఆఫ్ AS 101 ద ఎంటిటీ చూస్ టు అప్లై రిక్వైర్మెంట్స్ ఆఫ్ INDAS 109. ఏం చేశారు వాడు? దే ఆర్ చూజన్ టు అప్లై INDAS 109 మీన్స్ రెట్రోస్పెక్ట్ ప్రాస్పెక్టివా? లాస్ట్ లైన్ ఇక్కడ చెప్పాడు, అక్కడ క్లియర్ వాడు మీకు అది హైలైట్ చేయండి లాస్ట్లో. సెకండ్ పారాగ్రాఫ్ అని చూడండి, అది పెద్ద బాక్స్ కొట్టిన దానికి. అంటే వాడు ఏం చెప్పాడు? వీ వాంట్ టు అప్లై దిస్ రెట్రోస్పెక్టివ్ అన్నాడు అని చెప్పిందాడు. రైట్, ఇప్పుడు చూడండి. ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్లు ఎక్కడ ఉంది చెప్పండి నాకు ఒకసారి. ఎత్తకండి, బ్యాలెన్స్ షీట్ ఉందేమో గవర్నమెంట్లో ఎక్కడన్నా, వ్యాట్లో ఉందా ఎక్కడన్నా? ఎక్కడ ఉంటుంది? సమ్వేర్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఎక్కడ సంథింగ్, అంతేనా? మేబీ అండర్ నాన్ కరెంట్ లయబిలిటీసా? క్లాసిఫికేషన్ ఉంటుంది కదా మనకి, నాన్ కరెంట్ లయబిలిటీస్, ప్రొవిజన్స్ కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ రాసాడు వీడు ఎంతమ్మా వ్యాట్లో అండి? అరే ఇదేనా మీరు రాసింది? ఇప్పుడు ఇది మనకి ప్రజెంట్ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ లేదా సిఏ ఇంటర్ బ్యాలెన్స్ షీట్ ఇది, అంతేనా? ఇప్పుడు మనకి సిఏ ఫైనల్ బ్యాలెన్స్ షీట్ కావాలి. నాన్ కరెంట్ లయబిలిటీసా? మళ్ళీ గవర్నమెంట్ లోనా? లోన్ ఎక్కడికి పోదు, లోన్ పంపించేస్తారు బయటికి. లోన్ బయటికి పంపించాం, అమౌంట్లు మారుతాయి అంతే. అంతే చేస్తే మనం రైట్. ఇదే మీరు చేయాల్సింది. మీకు పాత బ్యాలెన్స్ ఇస్తాడా? దీన్ని కొత్తది ప్రిపేర్ చేయాలి ఈచ్ ఐటమ్. ఇప్పుడు చూడండి, మా కంపెనీ కానీ ఇఫ్ కంపెనీ వాంట్ టు గో ఫర్ ప్రాస్పెక్టివ్లీ ఏం చేస్తాం? ఎంత రాస్తాం ఇక్కడ? కంపెనీ వాంట్ టు గో ప్రాస్పెక్టివ్లీ ఎంత రాస్తారు? 60ఏనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో రేపు మారుస్తాడు మళ్ళీ ఎందుకు? మీకు ఏం చెప్పాడు క్వశ్చన్లో? ద కంపెనీ వాంట్ టు రీపే 65 lakhs ఆఫ్టర్ 5 years అన్నాడు. ఇది ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో, ఎంత అయ్యారు ఇప్పుడు? మీకు చెప్పాడు క్వశ్చన్లో ప్రజెంట్ 60 lakhs ఉందంట. ద కంపెనీ హ్యాస్ టు రీపే 65 lakhs ఆఫ్టర్ 5 years. కంపెనీ చూజెస్ టు అప్లై ప్రాస్పెక్టివ్లీ. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ లోన్ సేమ్ రాస్తాం, ఇది మారదు. ఇక్కడ లోను ఎంత అయ్యారు? 65/60 హోల్ పవర్ 5. ఫైవ్ రావట్లేదా? 4 వేసుకోండి అయితే. ఉచితగా రా, కొట్టుకుంటూ వెళ్ళిపోతే మరి దానికి ఏంట్రా స్వామి మీరు 2 point. మరి దీనికి ఎందుకు 2 వస్తుంది? ఎంత వస్తే మనకెందుకు చెప్పండి మీ ఆన్సర్. ఇక్కడ డిఫరెన్స్ తక్కువ ఉంది కదా మనకి, 5 లక్షల డిఫరెన్స్ ఉంది, ఇందాక 50 లక్షల డిఫరెన్స్ ఉంది. ఎంత ఇప్పుడు 1.5 ఎంతో కొంత వచ్చిందా? 1.5 వచ్చిందా ఎంతో కొంత మీకు? అంటే ఏం చేసేవాళ్ళు మీరు సింపుల్గా, ఇదిగో ఇది మీరు చేసే పని, ఇది ఓల్డ్ బ్యాలెన్స్ షీటా న్యూ ప్రిపేర్ చేస్తారు. ఇఫ్ యూ చూస్ ప్రాస్పెక్టివ్లీ ఏం చేంజ్ చేయరు మీరు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంతైతే లోన్ ఉందో ఎంతైతే గవర్నమెంట్ సేమ్ రాస్తారు. ఇక్కడ మీరు కింద ఏం రాస్తాం వర్కింగ్ నోట్లో, నౌ కంపెనీ షుడ్ ఫైండ్ అవుట్ ఈఐఆర్, నెక్స్ట్ ఇయర్ నుంచి కంపెనీ షుడ్ అక్రూ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.5%. అదే మీరు చేయాల్సింది. అది ఇందాక చేసిన క్వశ్చన్ మోడల్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇది వద్దండి కంపెనీకి, నౌ కంపెనీ వాంట్ టు అప్లై రెట్రోస్పెక్టివ్ అంటున్నాడు, అంతేనా? అప్పుడు మీకు ఏం చెప్పాడు క్వశ్చన్లో? వాడే కనుక్కొని చెప్పాడు మీకు, ఇలా మేము రెట్రోస్పెక్టివ్గా అప్లై చేస్తే మాకు యాజ్ పర్ INDAS 109 ఈరోజు ఎంత ఉంది ఫెయిర్ వాల్యూ వాళ్ళకి? 25 lakhs. అది వాడు చెప్పింది క్యారింగ్ అమౌంట్. ఎప్పుడు? ఈరోజు డేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ రోజు లేదా డేట్ ఆఫ్ ట్రాన్సిషన్ రోజు. ఇందా మనం కనుక్కున్నాం
ఎక్కడికి వెళ్ళి కనుక్కొని మీరు లెడ్జర్ అకౌంట్ వేసారు ఇందాక, అప్పుడు వస్తే మీ క్యారింగ్ అమౌంట్ అది మీకు చెప్పాడు వాడు ఇప్పుడు. అంతని చెప్పింది వాడు మీకు, అంటే వాడు మీకు కష్టం లేకుండా చేశాడు క్వశ్చన్లో. ఇప్పుడు ఏం చేస్తాం సింపుల్గా మనం, నౌ వీ వాంట్ టు డూ ట్రీట్మెంట్ యాజ్ పర్ ఇండేస్ 109 ప్లస్ ఇండేస్ 20 గవర్నమెంట్ గ్రాంట్స్. ఇక్కడ రెండు ఉన్నాయి. గవర్నమెంట్ లోన్ వచ్చింది మీకు అట్ లో రేటు. ఇప్పుడు ఏం చేయాలంటే యాజ్ పర్ ఇండేస్ 20 అమ్మ మీకు ఎంత వచ్చిన డబ్బులు చెప్పండి ఫస్ట్ నాకు. 60 lakhs మీకు డబ్బులు వచ్చింది అమ్మ, ఎంతైతే బ్యాంక్ వచ్చిందో అది 60 డెబిట్ చేసుకోండి. మా 2 ఎంతైతే ఫెయిర్ వాల్యూ ఆఫ్ లోన్ ఉందో, ఎంతైతే ఫెయిర్ వాల్యూ ఉందో దాన్ని ఏం చేస్తాం, దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ లోన్ ఓన్లీ. ఫెయిర్ వాల్యూ గవర్నమెంట్ లోన్ అమ్మ ఎంతది 25,000 అమ్మ. ఎంతైతే మీకు బ్యాలెన్సింగ్ ఫేర్ వచ్చిందో దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్. ఎంత 22 lakh 2 ఇది. యూ హ్యాడ్ టు పాస్ దిస్ ఎంట్రీ యాజ్ ఆన్ టుడే. ఇప్పుడైనా సింపుల్ చెప్పండి, వెళ్ళాం బ్యాలెన్స్ షీట్కి, ఇక్కడేమో 2274 470 లెస్ చేస్తాం. ఇది మనకి 3725 చూపిస్తాం లోను. కింద ఏమైనా రాస్తాం గవర్నమెంట్ గ్రాంట్ ఇది చూపిస్తాం అనమాట. కింద విడగొట్టేస్తాం దాన్ని, అర్థమవుతుందా? గవర్నమెంట్ లోన్ సేమ్ కాదు. అప్పుడు గవర్నమెంట్ లోన్ షుడ్ బి రీస్టేటెడ్ విత్ ఫెయిర్ వాల్యూ. మరి డిఫరెన్స్ ఏం చేస్తారు, దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్. ఇప్పుడు చెప్పండి న్యూ బ్యాలెన్స్ షీట్ నాకు. ఇప్పుడు దిస్ ఈజ్ న్యూ బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ ఇండేస్. ఇప్పుడు ఏం చేస్తారు, నాన్ కరెంట్ లయబిలిటీసు గవర్నమెంట్ లోన్ ఎంత రాస్తారు, ఎంత రాస్తారు 22 37 22 ఏంటిది గ్రాంట్, అది మా 37,25,000 కింద మళ్ళీ గవర్నమెంట్ గ్రాంట్ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ 27 lakhs సంథింగ్ వస్తుంది 22. అది మీరు చేసే ట్రీట్మెంట్. ఒకసారి ఆన్సర్కి వెళ్ళండి బుక్లో, కొత్త బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోండి. ఇక్కడ రెండమ్మా, ఒక రౌండ్ చేయండి వచ్చి వ్యాట్ డిఫరెంట్ చూడండి క్వశ్చన్లో ఆన్సర్లో. ఫైనాన్షియల్ లయబిలిటీ కింద చూడండి ఒకసారి ఎంత రాశాడు, 60 రాశాడా ఫస్ట్ కాలంలో, లెస్ చేసాడా, అయిపోయింది లెస్ చేసాడా. సో లోన్ నౌ షుడ్ బి షోన్ ఎట్ 37,25,528. మరి డిఫరెన్స్ ఏం చేసాం మనం, దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్. అది ఆన్సర్. అర్థమైందా? సో ఈ చిన్న పాయింట్ 4 మార్క్స్కి వచ్చి మీకు కావాలంటే చెప్పలేం కదా, 2 మిక్స్ చేసి ఇవ్వచ్చు, లేదా ఒకే క్వశ్చన్ చేసి వాట్ ఈజ్ అండర్ ఆప్షన్ నెంబర్ 1 అనొచ్చు, లేదా ఆప్షన్ 2 అనొచ్చు. యూ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. దీంట్లో ఏం లేదు, సింపుల్ పాయింట్ ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వెళ్ళి రాయండి ఆన్సర్. ఇంకా క్వశ్చన్ నెంబర్ 5 పాయింట్ నెంబర్ బికి, పాయింట్ నెంబర్ 3 ఇది అక్కడ మళ్ళీ మర్చిపోతాం, ఇక్కడ రాసుకోండి. ట్రీట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ లోన్, ట్రీట్మెంట్ ఆఫ్ అది వ్యాట్లోనమ్మా గవర్నమెంట్ రాసేయండి. హియర్ కంపెనీ wants to give effect retrospectively. Here company wants to give effect retrospectively. Hence we should follow INDAS 109 and INDAS 20. ఏంటి INDAS 20? గవర్నమెంట్ గ్రాంట్స్, ఓకేనా? INDAS 109 ప్లస్ INDAS 20 గవర్నమెంట్ గ్రాంట్స్. కింద రాయండి అమ్మ థియరీ. The fair value of loan as per INDAS 109. Fair value of loan as per INDAS 109 should be treated as a financial liability. Should be treated as a financial liability, and difference between
డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ లోన్ అండ్ ఫెయిర్ వాల్యూ, డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ లోన్ అండ్ ఫెయిర్ వాల్యూ ఏం చేస్తున్నాను, షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఏంటిది అది, డిటిఎల్లా మరి రాయండి, ఆకలి అవుతున్నాడు పాపం అందరికీ. డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ బై పాసింగ్ బిలో జర్నల్ ఎంట్రీ, బై పాసింగ్ బిలో జర్నల్ ఎంట్రీ. నేను మీకు ఎందుకు ఎంట్రీస్ రాపిస్తున్నానంటే ఎక్కడ బుక్లు ఎంట్రీస్ లేవు, వాడు సడన్లీ క్వశ్చన్ ఇస్తాడు, వాడు బ్యాలెన్స్ షీట్ మేము లేముండు ఎంట్రీస్ అడుగుతాడు, ఎగిరిపోతే ఫీజులన్నీ. సేమ్ క్వశ్చన్ ఇస్తాడు ఎగ్జామ్లో రేపు, మీరేమో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ వెళ్తారు, అది అడుగుతాడు, హీ వాంట్ ఎంట్రీస్ అంటాడు, అందుకే మనకు ఎంట్రీస్ రావాలి. ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి, పాత తీసేస్తున్నాం బయటికి, చెప్పండి అమ్మా లైబిలిటీగా తీసేసి డెబిటా క్రెడిటా రాయండి. గవర్నమెంట్ లోన్ ఆ పేరు తెలుస్తాక వ్యాట్ లోన్ అంటే ఏదో, వ్యాట్ రెఫరల్ లోన్ అకౌంట్ డెబిట్, వ్యాట్ రెఫరల్ లోన్ అకౌంట్ డెబిట్. టు ఫైనాన్షియల్ లైబిలిటీ, ఫైనాన్షియల్ లైబిలిటీ బ్రాకెట్లు ఏం పేరు దాని పేరు, గవర్నమెంట్ లోనేనా, పేరు మారదు బట్ కేటగిరీ మారిపోయింది. ఇందాకే మొత్తం లైబిలిటీ అది, ఇప్పుడు ఫైనాన్షియల్ లైబిలిటీలో మళ్ళీ వ్యాట్ రెఫరల్ లోను. ఎంత అమౌంట్ అది, 27 37 ఫెయిర్ వాల్యూ రాస్తాం కదా రాయండి. 37,25,528 రైట్. టు డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్, టు డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చింది అది, 22 lakhs రాసేయండి నెంబర్. అయిపోయిందా, నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ INDAS 101, ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ INDAS 101 రాయండి అమ్మా. లైబిలిటీస్ ఎంటికి పెట్టుకోండి డైరెక్ట్గా, ఫస్ట్ లైబిలిటీస్ అంటే ఫస్ట్ చెప్తా, దాంట్లో NCL రాయండి ఫస్ట్. లయబిలిటీస్లో ఏం లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ ఇవి, ఎందుకంటే మనకు కొంచెం ఫార్మాట్ రావాలమ్మా. అరే చూడండి, లయబిలిటీస్ రాశారా ఫస్ట్, ఈక్విటీ అండ్ లయబిలిటీస్ ఫస్ట్ హెడింగ్ మనకి, దాంట్లో NCL రాశారా, దీంట్లో మళ్ళీ ఏంటిది ఫైనాన్షియల్ లయబిలిటీ, ఇదిగో ఇలా రాయాలరా మీరు NCLలా, దాంట్లో FL ఇది, దాంట్లో ఏంటిది వ్యాట్ రెఫరల్ లోన్. ఈక్విటీ మెయిన్ హెడ్డింగు, NCL సబ్ హెడ్డింగు, దాంట్లో మళ్ళీ సబ్ ఏంటి FL, దాంట్లో పార్ట్ ఏంటి వ్యాట్ రెఫరల్ లోన్. ఇదే రండి, ఇలా రండి మెట్లు ఎక్కినట్టు, అప్పుడు అర్థమైంది వాడికి. మళ్ళీ వర్కింగ్ నోట్లో సీన్ లేదు ఇక్కడ. ఈక్విటీ అండ్ లయబిలిటీసు NCL, దాంట్లో ఏంటి మనకి ఫైనాన్షియల్ లయబిలిటీసు, దాంట్లో ఏంటి వ్యాట్ రెఫరల్ లోను ఎంతది ర్యాండమ్. అయిపోయిందా రైట్. కింద ఏం రాస్తారు ఇంకా, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంటా, దాని కింద రాసేయండి ఎంతది, సమ్ 20 ఎంత వచ్చింది చూడండి, 22 lakhs అండి. కదా రైట్. అదమ్మా ట్రీట్మెంట్ ఆఫ్, రెండు నేర్చుకున్నాం మనం, ఒకటేమో FI నేర్చుకున్నాము, రెండేమో గవర్నమెంట్ లోన్స్ చూసాం, రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి ఏమున్నాయంటే నెక్స్ట్ రాగానే బ్రేక్ తర్వాత మనకి ఒకటి ఏమన్నా మనకి పీపీ ఉంది మెయిన్, ఒకటి PPE, ROA సెట్, లీజ్ సెట్, ఇంకోటి ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్, అది ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ నెక్స్ట్ మనకి, అంటే ఓల్డ్ ఉంటే ఏంటి, న్యూకి వస్తే ఏంటి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ జాయింట్ వెంచర్స్ ఒకటి ఉంది. తర్వాత బిజినెస్ కాంబినేషన్లో కానీ మీకేమన్నా గుడ్డులు వచ్చింటే పాతగా, దాన్ని ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలి. ఓల్డ్ అమాల్గమేషన్ చేస్తాం మనం, అక్కడ మీకు గుడ్డులు వస్తుంది, సో దాన్ని ఇప్పుడు ఎలా చేయాలి మనకి. ఇంకా బేసిక్గా ఐ థింక్ వీ హ్యావ్ 4 points. లైక్ నెక్స్ట్ రాగానే మనం ESOP చూద్దాం, రాగానే దానికి కూడా 2 treatments ఉంటాయి. తర్వాత మళ్ళీ మనం PPE చూద్దాం, దెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ జాయింట్ ఆపరేషన్ చూద్దాం. లాస్ట్ ఇంకా మీరు చిన్నప్పుడు చదువుంటారు AS 11లో ట్రాన్స్లేషన్ రిజర్వ్ ఉంటుంది మీకు. మనకు కానీ ఫారెన్లో ఇంటిగ్రల్ బ్రాంచెస్ ఉంటే ట్రాన్స్లేట్ చేస్తాం మనం,
అలా మీరు ట్రాన్స్లేట్ చేసి మీ బ్యాలెన్స్ షీట్లో అలా రిజర్వ్ వస్తే ఏం చేయాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి, చిన్న చిన్న పాయింట్లన్నీ మనకి మనకి 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఏంటో వెళ్ళిపోదాం. చేయొద్దు ఊరికే, ఏం క్వశ్చన్ చూద్దాం. ఏంటమ్మా అది? ఇంట్రెస్ట్ ఫ్రీలో ఉన్నది. ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందానికి నీకు? లేదు ఇంకా ఇది అమౌంటైజ్ చేస్తాం, డిఫర్మెంట్ ప్రతి సంవత్సరం. ఇది ఎక్స్పెన్స్ ట్రీట్ చేసి వెళ్తాం నీకు. ఇప్పుడు చూడు, ఇంట్రెస్ట్ యాడ్ చేయం మనం. ఇది డిఫర్డ్ గ్రాంటా, ఇది డెబిట్ చేసుకుంటూ వెళ్తావు. నువ్వు 5th ఇయర్కి వచ్చావు, ఎంత పే చేయాలి గవర్నమెంట్కి నువ్వు? సరిపోతుంది. అప్పుడు ఇక్కడ ఇందాకైతే ఇంట్రెస్ట్ ఫామ్ చూపించాం, ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించాం మనం. ఇది అమౌంటైజ్ చేసావా? డిఫర్డ్ గ్రాంటా, దీన్ని ఏం చేస్తాం ప్రతి సంవత్సరం 10% ఎంత ఉంటుంది? 5 years ఉంది నీకు, బై 5 వేస్తాం. ఇప్పుడు దానికి ఏం చేస్తాం? తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం డెబిట్ చేస్తాం ఎక్స్పెన్స్ లాగా. అక్కడ ఇంట్రెస్ట్ దీనికి యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ రెండింగ్కి వస్తాం. అప్పుడు నీకు ఎంత కావాలి? 60 కావాలి నీకు. అప్పటికి ఇప్పుడు రీపే చేస్తాం. ఇందాక ఇంట్రెస్ట్ ఫామ్ చేసాం, ఇప్పుడేమో డిఫర్డ్ గ్రాంట్ కదా, ఇప్పుడు ఈ ఫామ్లో క్రియేట్ చేసాం అనమాట. ఇప్పుడు దీన్ని అమౌంటైజ్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళిపోతుంది, దీనికి యాడ్ అవుతుంది. అప్పుడు మా క్వశ్చన్ నెంబర్ 3 ఈసాప్ అమ్మా, రాసుకొని పైన. క్వశ్చన్ నెంబర్ 3 ఏమో ఈసాప్స్, క్వశ్చన్ నెంబర్ 4 ఏమో జాయింట్ అరేంజ్మెంట్స్. క్వశ్చన్ నెంబర్ 3 ఈసాప్స్, క్వశ్చన్ నెంబర్ 4 ఏమో జాయింట్ అరేంజ్మెంట్స్. క్వశ్చన్ నెంబర్ 5 చాలా ఇంపార్టెంట్ అమ్మా, అది మిక్స్. అది ఇంకా క్వశ్చన్ నెంబర్ 6 కూడా అంతే, చాలా పెద్దగా ఉంది ఏంటో. మా క్వశ్చన్ నెంబర్ 7 ఏంటంటే అన్ని పాయింట్స్ ఉన్న థియరీ ఎంతది. క్వశ్చన్ నెంబర్ 7 కూడా చదువుదాం, బట్ థియరీ అదేం లేదు. అంటే క్వశ్చన్ నెంబర్ 6లోనేమో మీరు ఏమో క్వశ్చన్ నెంబర్ 5, 6లో మీరు ఏం చేయాలంటే వీ షుడ్ ప్రిపేర్ న్యూ బ్యాలెన్స్ షీటు. బట్ 7 బ్యాలెన్స్ షీట్ అడిగి మిమ్మల్ని ట్రీట్మెంట్ ఆఫ్ ఐటమ్ అడిగాడు అంతే, అది రాసేస్తాం అంతే. ఓల్డ్ అండ్ న్యూ ఏంటి అంతే. 5, 6లో మీరు బ్యాలెన్స్ షీట్లు వేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 5 కానీ 6 కానివ్వండి మీకు అడగవచ్చు 14 మార్క్స్ 16 మార్క్స్కి. బట్ క్వశ్చన్ నెంబర్ 7 మీ బ్యాలెన్స్ షీట్ కాదు, అడిగే ట్రీట్మెంట్ ఏంటని అది మనం తీరి రాస్తాం అక్కడ పాయింట్కి. మా క్వశ్చన్ నెంబర్ 8 కూడా చిన్న పాయింట్ మళ్ళీ. అది 8 కొంచెం లేటెస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ మార్క్ చేసుకున్నది. 8 కూడా మిక్స్ అమ్మది కొంచెం. రైట్, మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి వాళ్ళది అయిపోయింది అనుకోండి. రేపు అనాలిసిస్ ఎన్ని 10 ఉన్నాయి మొత్తం. ఇది రేపు అయిపోయింది అనుకోండి, అప్పుడు కొంచెం ఇంకన్నీ చిన్న చిన్నవి. అప్పుడు మొదలు పెడదాం. మా మధ్యాహ్నం మనకి బ్రేక్ తర్వాత ఒక 2 hours ఇది పట్టిద్ది. అయిపోయిందా? ఇప్పుడు వస్తాంగా తినేసి ఇది ఫినిష్ చేస్తాను. ఫస్ట్ లాస్ట్ 1 hour 1.5 hour కన్సల్టేషన్ చిన్న క్వశ్చన్లు ఉన్నాయి. మొన్న అది చిన్నమ్మా, సేల్ ఆఫ్ స్టేక్ చేస్తే ఏంటి, లేదా కొత్తగా స్టేక్ కొంటే ఏంటి అంటే 5 మార్కుల క్వశ్చన్లు వస్తే రావచ్చు. అవి చాలా ఈజీగా ఉంటాయి, అవి చేద్దాం. నేను కన్సల్టేషన్ క్వశ్చన్లు చేశారా? మరి మర్చిపోతా చేయకపోతే మీకు టైం లేదు పాపం గ్రూప్ 2 వాళ్ళకి. బట్ స్టిల్ చేయాలి మీరు. ఆ 3 చేయండి క్వశ్చన్, ఇంకేం చేయమాకండి మీరు. అయ్యానా రాబోతే మీకు, ఎందుకంటే సడన్గా చెప్పలేము. ఫస్ట్ క్వశ్చన్ పడిపోతే 14 మార్క్స్కి ఇవ్వడానికి గ్యారంటీ ఇవ్వలేదుగా మనకి. ఇప్పుడు అనుకుంటున్నాం మనం ట్రెండ్ వాళ్ళు. ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం మనం, ఒకసారి బీసీ ఒకసారి కన్సల్ట్ చేసుకుంటాం. రేపు మారిస్తే చైన్ హోల్డింగ్ పడితే రేపు క్వశ్చను మీరు చేయకుండా పోయారు ఎగ్జామ్కి ఆవేశపడి పోయిలా మాటలు ఊరినాయి. అడేమన్నా చెప్పడం కష్టం. బట్ నిన్న కొంచెం బ్రెయిన్ ఎక్కువ పనిచేయాలి. నిన్న ఏం చేసాము, ప్రాఫిట్స్ ఏం చేయాలి క్వశ్చన్స్. కన్సల్టేషన్ అంత ఈజీ ఏం కాదు. దాన్ని మనం ముక్కలు కొట్టాం ఎగ్జాంపుల్స్ చెప్పి. అప్పుడు కొంచెం సింపుల్గా ఉంది మనకు. అది చేశారా? చేస్తే చేయండి, లేదా చాయిస్ తీసుకున్నాను మీరు చాయిస్ అయిపోతారు. ఇప్పుడు ఇంక చాయిస్లు లేవు. ఇప్పుడు మీకు 2 చాయిస్లు, మే నవంబరా. ఇక్కడ మీకు చాయిస్లు లేవు దీంట్లో, మొత్తం చదవాలి. రైట్ అమ్మా, ఆఫ్ చేయరా, బ్రేక్ తీసుకుందాం. ఇది ఫినిష్ చేద్దాం. అయిపోయింది 8 క్వశ్చన్స్ మనకి. రేపు ఇది అయిపోయింది మనకి అనాలిసిస్.